హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను రేపు కెనడా వెళ్తున్నానండి. ఒక రోజు ముందే బయలుదేరుతున్నాం. మా పాప వాళ్ళ అత్తగారింట్లో కొంచెం ఉంది లగేజ్, అది తీసుకెళ్దామని సూట్ కేసులన్నీ మా వారి పాపం ఒక్కళ్ళే బయట పెడుతున్నారండి. నైటు 7 అయిందండి. మేము హైదరాబాద్ వెళ్ళేసరికి పొద్దున్నే 11కి వెళ్తే మొదలు పెడితే సాయంత్రం 7 అయిందండి. అక్కడ నైట్ ఉండి 3 o'clockకి బయలుదేరి వచ్చాము ఎయిర్పోర్ట్కి. మాకు తెలిసిన అక్క వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో వెళ్తున్నానండి నేను. మా బ్యాగ్ తగిలించుకున్న అతనేనండి అక్క వాళ్ళ హస్బెండ్. మా బావగారు అబ్బాయి, నేను మా వారు కలిసి ఫోటోలు దిగుతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్. మా వారిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటే కొంచెం బాధ అనిపించిందండి. అందుకే కొంచెం కళ్ళు చెమర్చాయండి. ఎవరికైనా అంతే ఉంటుందండి అట్లా వెళ్ళాలంటే. ఇంక లోపలికి వెళ్తున్నాము. సెక్యూరిటీ వాళ్ళ దగ్గర అయిపోయిందండి. లోపలికి వెళ్తున్నాము. మా వారికి బాయ్ చెప్పేసి నేను వెళ్తున్నానండి. పాప వాళ్ళు చాలాసేపు అక్కడే ఉన్నారు. ఇంకా లోపలికి వచ్చాక బ్యాగులు అవన్నీ నా చెక్-ఇన్ అయిపోయిందండి. అక్క వాళ్ళది ఉంటే ఈ లోపల నేను వీడియో తీస్తున్నాను. ఏదో టెన్షన్ పడ్డాం కానీ టెన్షన్ ఏం లేదండి, బాగానే ఉంది. ఇక్కడ స్కాన్ చేస్తారండి. స్కాన్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీసుకుంటున్నానండి. మన దగ్గర ఉంటుంది కదండి బ్యాగ్, హ్యాండ్ బ్యాగు, అవన్నీ కోటు అవన్నీ తీసి అందులో పెట్టమన్నారు, పెట్టానండి. అందరూ గొలుసులు అవి ఇవి అంటారు కానీ అట్లాంటివి ఏం చెప్పలేదండి మాకు. ఊటీ ఆ బ్యాగ్ ఒకటి, ఆ కోట్ ఒకటి అవే తీసామండి. ఇంక అంతకుమించి ఏం లేదు. లోపలికి వచ్చేసాము. ఇంకా ఫ్రీ అయ్యాక వెయిటింగ్ హాల్లో కూర్చుంటాం కదా, పక్కనే కాబట్టి వీడియోలు తీస్తున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి కెనడా. ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైమే. ఇదివరకు మా వారు వెళ్దామన్నారు ఫ్లైట్లో, కానీ అమ్మో వద్దు నాకు భయం అనేసి వెళ్ళలేదండి. ఈసారి తప్పలేదండి. ఇప్పుడు నేను దీంట్లో వెళ్తున్నా కదా, వీల్ చైర్ అండి. జనాల్ని ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు. నాకేమో వైఫై రావట్లేదు, కనెక్ట్ చేయించుకుందామనేసి వెళ్దామని వెళ్తున్నానండి. అక్కడ వాళ్ళని అడిగితే చేస్తారండి, వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తేనే పాస్పోర్ట్ కావాలన్నారు. మళ్ళీ వెళ్ళానండి. నాకు అదే టైం అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్కడ నిల్చొని తీస్తున్నానండి. ఇంకా లోపలికి వెళ్తాం కదా, అప్పుడు క్యూలో ఉన్నాము. చాలామంది జనాలు ఉంటారు కదా. ఇంకా లోపలికి వచ్చేసాక వాళ్ళు వెల్కమ్ చెప్తారు కదా, అది ఏదో బిజినెస్ ఏదో అంటారు కదండి, వాళ్ళు కూర్చుంటారు. ఇదో మా సీట్లు అండి ఇవి. నేను పక్కనే, నాకు విండో పక్కనే వచ్చిందండి సీటు. కూర్చోడానికి అన్నిటికీ బాగుంది, కంఫర్ట్గా ఉందండి. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అది తీసుకుందామనేసి మేఘాల పైన తీస్తున్నానండి. పక్కన పాప బాబు ఉంటారండి. వాళ్ళు చూడు నిద్రపోతూ ఉన్నారు. పాప నాకు చాలా హెల్ప్ వాళ్ళే చేశారండి. ఏది కావాలన్నా అన్నీ వాళ్ళే చేశారు. ఇక్కడ ఫుడ్ అవన్నీ కూడా బాగా పెట్టారండి వీళ్ళు. జ్యూసులు అవన్నీ ఇచ్చారు. చాలా బాగుంది. బిస్కెట్స్ అవి కూడా ఇచ్చారండి. నేను తింటూ ఉంటే బాబు ఫోటో తీశాడు, నా పక్కన బాబు. ఇది లండన్ ఎయిర్పోర్ట్ అండి. అక్కడ బాగుంది కదండి, వ్యూ చాలా బాగుంది. నేను కొంచెం నాకు పక్కనే ఉంది కానీ అది వెనక్కి ఉందండి, తీయటానికి అంత ఇది కంఫర్ట్గా లేదండి. ఏదో అట్లా తీసాను నేను. ఇంకా ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా తీసానండి. అసలు ఎన్ని కార్లోనండి, అసలు అది చాలా బాగుంది. అది కార్ల షోరూమా లేకపోతే అది ఏంటా అన్నట్టు నాకే అర్థం కాలేదు. అది భలే ఉంది, అసలు చాలా బాగుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు అది తీసానండి. బాగుంది కదండి. నా జర్నీ మీరు చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? నా సంతోషాన్ని మీతో పంచుకుందామనేసి తీస్తున్నానండి. నాలాగే కొంతమంది ఉంటారు కదా, ఫ్లైట్ ఎట్లుంటుంది ఏంటని కొంచెం తెలియని వాళ్ళు. నేను ఎట్లా ఫస్ట్ టైమో మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు కదా, అందుకనేసి దిగేటప్పుడు ఆ రెక్కలన్నీ ఇట్లా పైకి లెగుస్తూ ఉన్నాయండి. నాకైతే ఏ సౌండ్లు ఏమి లేదు, భయం ఏమి లేదు, మంచిగా ఉందండి. మీరు ఎక్కండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.